Hi friends, వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ కొల్లూరు రామాంజలు అడ్వకేట్. ఈరోజు నేను మీకు ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే పెర్జరీ పిటిషన్. పెర్జరీ పిటిషన్ అంటే ఏంటంటే కోర్టులో క్రిమినల్ కేసులకు సంబంధించి కోర్టులో ఎవరైనా కానీ సాక్ష్యం చెప్పేటప్పుడు ఉద్దేశపూర్వకంగా అబద్ధపు సాక్ష్యం చెప్తే కంపల్సరీగా ఫాల్స్ ఎవిడెన్స్ అనేది ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా ఇస్తే బిఎన్ఎస్ ప్రకారం నేరం అవుతుంది. ఈ నేరం అయినప్పుడు ఈ పెర్జరీ పిటిషన్ అనేది ఎవరైతే అబద్ధపు సాక్ష్యం చెప్పారని మనం భావించామో వారిపై అదే కోర్టులో ఏ కోర్టులోనైతే అతను సాక్ష్యం చెప్పాడు అదే కోర్టులో ఎలా చేశాడు అబద్ధం సాక్ష్యం కావాలని చెప్పాడని చెప్పేసి మనం ఈ పెర్జరీ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవాలి. అంతేగాని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి లేదు. అందుచేత దీన్ని డైరెక్ట్గా ఎవిడెన్స్ చెప్పినా ఏ కోర్టులో అయితే ఎవిడెన్స్ ఫాల్స్ ఎవిడెన్స్ ఉద్దేశపూర్వకంగా చెప్తారో అక్కడే అదే కోర్టులోనే ఈ పెర్జరీ పిటిషన్ అనేది కోర్టులో ఫైల్ చేసుకోవాలే తప్ప సపరేట్గా పోలీస్ స్టేషన్లో కేసు పెడతాకి అనేది లేదు. మీరు ఈ పెర్జరీ పిటిషన్ అనేది ఫైల్ చేసుకున్న తర్వాత అది జెన్యూన్ అని మేజిస్ట్రేట్ గారికి అనిపిస్తే దాని మీద చట్టపరమైన చర్యలు అనేది ప్రారంభిస్తారు. దట్ ఈస్ కాల్డ్ ద పెర్జరీ పిటిషన్ ఇన్ ద గివింగ్ ద ఫాల్ ఎవిడెన్స్ విత్ ఇంటెన్షనల్లీ. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.